వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. సూరారం కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దళిత భూములకు రక్షణ కల్పించాలంటూ ఎంఆర్పీఎస్ ధర్నా. పెత్తందారులకు కొమ్ము కాస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఇక డీటెయిల్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా సూరారం మార్కెట్ మసీదు పక్క గల్లీలో వీధి కుక్క దాడిలో 5 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీధిలో ఇంటి ముందు నిల్చొని ఉన్న బాలుడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడే ఉన్న ఓ మహిళ అడ్డు రావడంతో వీధి కుక్క అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన బాలుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ శివభక్త మార్కండేయ శోభాయాత్రలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు పాల్గొని మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ శివభక్త మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ప్రతి ఒక్కళ్ళ పద్మశాలి శివ మార్కండేయ జయంతి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా తెలంగాణలోనే అత్యధిక ఘనంగా ఇప్పుడు ఇక్కడ జయంతితో జరుగుతుంది. పద్మశాలి కుల బాంధవులందరికీ సోదరులకి పేరు పేరు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాట్య ద్వారా కూడా భక్తికి ఉన్నటువంటి పవర్ని కూడా ప్రత్యేకంగా సందర్భం. మన సనాతన సంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ కాలానికి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకు పోవడం ఆనందదాయకం, శుభదాయకం. ఈనాటి మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా మీకు ప్రార్థించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పడి, రైతు పంటలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమని గుర్తు అనుకుంటూ వర్షంతో ఆయన సాగాలి. ఏ కన్యలకు చేయకుండా పని దొరకాలని ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాల్లో కొత్తగా ముందుకు వెళ్ళే విధంగా చక్కగా ఆలోచన కోరడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానం పలికినటువంటి
పద్మశాలి కుల బాంధవులకు అధ్యక్షులకు వారి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఇదే విధంగా సుందర భావంతో కొనసాగిస్తూ ఆ స్వామి ఆశిస్తూ మనందరికీ అందేలా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. కొన్ని సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తాం, కళ్యాణం చేస్తాం, జాతరలు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ స్వామిని సందర్భంగా చక్కటి ఆధ్యాత్మిక శోభయాత్ర ద్వారా ఏదైతే కార్యక్రమం నిర్వహించడం చాలా చక్కటి కార్యక్రమంగా ఈ భావిస్తున్నసారి అందరూ కూడా అభినందనలు అందిస్తూ ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వామివారి ప్రజలందరూ ఉండాలి, మన సిరిసిల్ల పద్మశాలి సమాజం పెద్దలందరికీ, మా పద్మశాలి ఆత్మబంధువులందరికీ పేరు పేరున ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా ఆ మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పరిశ్రమ బాగుండాలి, మన పట్టణం బాగుండాలి, మీరందరూ కూడా మీ పిల్ల పాపతో సహా మీ కుటుంబాలతో సహా మరి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, ఈరోజు పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు చేసిన మరి పుర ప్రముఖులకి, అధికారులకి, పేరు పేరున నిర్వాహకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. జై మార్కండేయ. థ్యాంక్ యూ. మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। सत्योजातं प्रबद्धानि सत्योजातावै नमो नमः। भवे भवेनापि भवे भवोत्तमं भवोत्तमं राजाधिराजाय प्रसन्नभागे नमो भगवते महात्मने तमेन ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పద్మశాలి సోదరులకు మరి సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా మిత్రులకు పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై మార్కండేయ. అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లాలో అనేక చోట్ల దళితుల భూముల కబ్జాలు, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులకు, పెత్తందారులకు అధికార యంత్రాంగం తొత్తుగా వ్యవహరిస్తుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు విమర్శించారు. ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఎవరైతే సాగులో ఉన్నారో వారికి పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయాలని అన్నారు. అందరికీ వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి చేసిన కదిరప్ప జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎంఎస్పీ కదిరప్ప గారికి మద్దతుగా ఆయన భూమిని కాపాడడంలో భాగంగా ఈ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమానికి
కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిక్ గారికి, అలాగే వివిధ మండలాల నుంచి చేసినటువంటి సీనియర్ నాయకులు, అలాగే ఎంఆర్పిఎస్ నూతన కమిటీ అధ్యక్షులు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పేట బుడగజంగం జిల్లా అధ్యక్షుడు మన అంజి అన్నగారికి, అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతా పురుషోత్తం గారికి నా యొక్క ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒకటే విషయం, దాదాపు 20 సంవత్సరాల నుంచి కదిరప్ప తండ్రి గారైనటువంటి బండారు రంగప్ప గారు భూమి సాగు చేసుకొని మళ్ళా తన అనంతరం కొడుకు కదిరప్ప సాగులో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నా కూడా అతనికి కాకోకుండా ఎవరో ఎక్స్ ఆర్మీ అతనికి ఉమామహేశ్వర రెడ్డికి భూమిని కట్టబెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని కూడా మేమందరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దళితులకు కొద్దో గొప్ప ఆడో ఈడో ప్రభుత్వ భూములను ఎకరా 2 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉన్నది వాస్తవం. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, భూమి సాగు చేసుకున్న వాళ్లకు దళితులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. కానీ అధికారులు, కింది స్థాయి అధికారులు, పక్కదారి పై అధికారులందరూ కూడా పక్కదారి పట్టించి పాస్బుక్లు ఇప్పించడంలో కింది స్థాయి విఆర్ఓ గారు చాలా దుర్మార్గమైన చర్య, కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఎవరు ఆసిఫ్ విఆర్ఓ గారి అలాంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, తహసీల్దార్ గారు మంచోడు అని అంటున్నారు అందరూ. కానీ దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయండి. అక్కడ ఆ గ్రామంలో ఎవరైతే అక్కడ ఉప్పరపల్లి పొలంలో ఎవరైతే సాగులో ఉన్నారో ఆ గ్రామంలో ఎక్కడైతే మన ఉక్రా సముద్రము ఆ ఉప్పరపల్లిలోనే ఎవరైతే సాగులో ఉన్నారో గ్రామసభ పెట్టండి. గ్రామసభ పెట్టి దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉంటే కదా అనుభవంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటే విషయం, ఈరోజు దళిత మహిళను కదిరప్ప భార్యను ఆ రోజు చెట్లు విడిచేస్తూ ఉంటే పోయి అడ్డుకునే దానికి ఆమెను కులం పేరుతో మాదిగ లంజా అని కూడా చెప్పలేని మాటలు కూడా అతను ఉమామహేశ్వర రెడ్డి అతను తిట్టడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా మండల మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఖచ్చితంగా అతనిపైన చర్య తీసుకోవాలని కూడా, అతనిపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అతను ఖచ్చితంగా ఈ మండల మేజిస్ట్రేట్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒకటే విషయం, ఈ సమస్య తహసీల్దార్ గారు పరిష్కరించని పక్షంలో మేము ఖచ్చితంగా నిరాహారదీక్ష మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా నిరాహారదీక్ష చేస్తామని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు దళితుల భూములకు సాగులో ఉన్న కదిరప్ప గారికి పట్టా మంజూరు చేయాలి. సాగులో ఉన్న కదిరప్ప గారికి సాగులో ఉన్న కదిరప్ప గారికి సాగులో ఉన్న కదిరప్ప గారికి ఉప్పరపల్లి విఆర్ఓలు ఉప్పరపల్లి విఆర్ఓలు ఉప్పరపల్లి విఆర్ఓలు ఉప్పరపల్లి విఆర్ఓలు ఉప్పరపల్లి విఆర్ఓలు ఉప్పరపల్లి విఆర్ఓలు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. ఉదయం నుంచి భారీ సంఖ్యలో నిర్మల్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన సందర్శకులు పాల్గొన్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సందర్శకులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు, తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ బక్కూరి రవీందర్, నిర్మల్ జిల్లా ప్రతినిధి. ఇక్కడ గత 3 రోజుల నుండి నిర్మల్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆదేశానుసారం గత 3 రోజుల నుండి ఈ నిర్మల్ ఉత్సవాలు అనేటి అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే జనాలు చూసినట్లయితే ఇక్కడ నిర్మల్ సిటీ పక్కల ఉన్నటువంటి జనాలు చూసినట్లయితే గుంపులుగా ఇక్కడ వచ్చి ఈ ఉత్సవాలను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మా నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ బక్కూరి రవీందర్, నిర్మల్ జిల్లా ప్రతినిధి. ఇక్కడ గత 3 రోజుల నుంచి నిర్మల్ జిల్లా ఉత్సవాలు అనేవి నడుస్తున్నాయి. కలెక్టర్ అభినవ్ గారి సహకారంతో ఇక్కడ గత 3 రోజుల నుంచి నిర్మల్ జిల్లా వాసులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే నిర్మల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ గత 3 రోజుల నుంచి ఈ ఉత్సవాలు అనేవి గత సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఈ మన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ గారు ఆదేశానుసారం ఈ ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే నిర్మల్ జిల్లా చుట్టుపక్కల విలేజర్స్ కానీ పట్టణానికి చెందిన వారు కానీ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి ఈ సిటీ పక్కల విలేజర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది యువతులు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మన నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఉన్న అధికారులు అందరి కృషి వలన చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది యువకులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇటువంటి నిర్మల్ జిల్లాలో మనం ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ, అదే విధంగా ఇప్పుడు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నీ మర్చిపోయినాం. ఒకప్పుడు పల్లెల్లో శుక్రవారంగానే ఆడవాళ్ళు లేచి మంచిగా ఇల్లంతా ఊడ్చేసి ఆకలి ఊడ్చేసి అల్పి అన్ని ముగ్గులు పెట్టి ఎంతో అందంగా ఉంటుండే. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఏమి లేవు. ఇంటికాడ మగవాళ్ళు నీళ్ళు పట్టుకున్నాయి, బయట మొత్తం సిమెంట్ అయిపోయింది. మరి ఎప్పుడు అవుతుంది మన పల్లె? పెళ్లిళ్ళు అయితే మంచిగా కూర్చొని అన్నం తినేవాళ్ళు. ఇవాళ ఏం వచ్చింది? పక్షిస్తాం అంటే ఎన్నికోడు ఇంటికి సత్తులు ముందు కడుపుని తిప్పుతున్నాడు. అటువంటి పద్ధతులు వచ్చినాయి కాబట్టి బాధపడుతున్నాడు. ఏ విధంగా? సుఖా పొద్దు నా స్త్రీలు సక్కాని వాకిలుచి, సుఖా పొద్దు నా స్త్రీలు సక్కాని వాకిలుచి, సుఖా పొద్దు నా స్త్రీలు సక్కాని వాకిలుచి, సుఖా పొద్దు నా స్త్రీలు సక్కాని వాకిలు. చూసినట్లయితే అనేకంగా షాపులు కానివ్వండి, ఇక్కడ వచ్చిన అధికారులు కానివ్వండి, జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ షాపులు మరియు ప్రతి ఒక్క హాస్పిటల్ సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి ఉంచారు. ఎలాంటి వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ గారు ప్రతి ఒక్క విషయంలో ముందుండి ప్రతి విషయాన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అలర్ట్ గా ఉండేటట్టు నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో కళాకారులు మరియు ఇతర రాజకీయ పార్టీ నేతలు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మరియు ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఇంకా తెలియరావట్లేదు. పాలిషు పండాలయేనా నా పల్లెల్లోన, అద్భుతాలు అయిపోయిందా నా పల్లెల్లోన, పాలిషు పండాలయేనా నా పల్లెల్లోన, అద్భుతాలు అయిపోయిందా నా పల్లెల్లోన. తాత ముత్తాతల నాటి పాత పద్ధతులు ఏవి, తాత ముత్తాతల నాటి
ఏమి పాపంతకులు ఏమి వెనకటున్న సాంప్రదాయం ఏడలేదు పల్లెల్లోన నాటి సాంప్రదాయం నేటికి నోడైపాయి కాడెద్దుల పండే కరువాయి మా పల్లెల్లోన రక్షకమన్నా కలుచేనా నా పల్లెల్లోన కాడెద్దుల పండే కరువాయి మా పల్లెల్లోన రక్షకమన్నా కలుచేనా నా పల్లెల్లోన పండుగలు పప్పాలైతే చిన్న పెద్దాలు గుడి పండుగలు పప్పాలైతే చిన్న పెద్దాలు. హైదరాబాద్లోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థులకు అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రోచర్ను రాష్ట్ర లేబర్ మైనింగ్ జియాలజీ మినిస్టర్ గడ్డం వివేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్హెచ్ యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థులకు 100 కోట్ల స్కాలర్షిప్ అందజేయడం అభినందనీయమని అన్నారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు. ఎగ్జామ్ దేశం మొత్తం మీద ఇంతమంది రాశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న మన విద్యార్థి ఈ రోజున మనం చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ నుంచి అంటే మన కేఎల్ విద్యార్థి. 75 లక్షల ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యాడు. ఆ విద్యార్థి మన అజీజ్ నగర్ క్యాంపస్ స్టూడెంట్. అతను ఈ రోజున యాపిల్ కంపెనీ అంత పెద్ద కంపెనీల్లో 75 లాక్స్ ప్యాకేజీ పనిచేస్తున్న అతి ముఖ్యమైన మిగతా విద్యార్థులు 50 లక్షలకి 60 లక్షలకి అలాగే 30 లక్షలకి 25 లక్షలకి ప్యాకేజీలు వచ్చిన మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా అటన్నిటికీ మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. చూడండి ఉండండి. మీరు క్లాప్స్ కొట్టాలి. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మీ నెక్స్ట్ తోటి స్టూడెంట్స్ ప్రోత్సహించాలి. అదే కోరుకునేది. కే నాగ శివ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. దానివల్ల పేరెంట్స్ కూడా వచ్చారు సార్. ఒక 2 స్టూడెంట్స్ సంబంధించి హైదరాబాద్ క్యాంపస్లో 400 స్టూడెంట్స్ ఈ ఏఈ పర్సెంటైల్ అండ్ KAAAA టాప్ ర్యాంకర్స్ ద్వారా 100% కన్సెషన్ 10 lakhs నుంచి 12 lakhs దాకా అవుతుంది. అందరూ కూడా అవే కాకుండా అనేక రకాల కోటాలో మనకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల యూనివర్సిటీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ KG to గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా పోయిన సంవత్సరము 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందు గురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే హెల్త్లో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ 10 లక్షలు తీసుకురావడము, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ హాస్పిటల్స్లో కల్పించడము రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్
మన తెలంగాణలో వస్తే విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏలో ఏదైతే అక్కడ వీసా సిస్టము, టారిఫ్స్ ఒక గందరగోళం అవుతుందో, ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది, చాలా సంతోషం. నేను ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎక్సైజ్ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకలా, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇంకోలా ఉందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మధ్యాహ్నం ఓపెన్ చేయాలి, పర్మిట్ రూమ్లో సిట్టింగ్ కూడా పెట్టకూడదని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు పెడితే ఒక్క షాప్ వచ్చిందని, వారి నష్టం వచ్చేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు. చూడండి. $200 కోట్లు అన్నాడు కదా, ఏం తెచ్చినావు? నేను తెచ్చిందే 35 కోట్లు. ఇది అంతేనా కదా? నేనే హెచ్ఎండిఏకి వెళ్ళి నేనే 25 కోట్లు తీసుకొచ్చిన. అదేవిధంగా మున్సిపాలిటీకి టఫ్ కింద నేనే 30 కోట్లు తీసుకొచ్చిన. ఇక నువ్వు తెచ్చింది ఏంది? నువ్వే కొత్తగా తెచ్చింది ఏంది? పొద్దున లేస్తే అబద్ధాలే. ఈ అబద్ధాలకు ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీనో లేకపోతే ఇంకేదో పెద్ద అవార్డు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ మున్సిపాలిటీలో 10 కోట్ల నిధులు అక్కడగానే ఇది మురిగిపోతా ఉన్నాయి. ఆ పనులను చేయించలేకపోతున్నావు. ఇలా దున్నపోతుకు మేతేసి బర్రెన పాలు ఇంత అంటే రావు. కౌన్సిలర్ అభ్యర్థులు ఆయన ఎవరికైతే బీఫామ్ ఇస్తే ఆయన ముఖం చూసి ఓట్లేస్తారట, పార్టీని చూసి ఓట్లు వేయరట. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నీ ముఖం అందరికి చూపించినావు కదా, ఏమైంది? తుప్పుక్కున నీ ముఖం మీద ఉంచినంత పని చేసిరు. ఆందోళన మైసమ్మల ముందు కూర్చొని మాట్లాడదాం. లేదంటవా నడి బజార్లో పబ్లిక్ ను పిలుచుదాం, ఆ బస్ స్టాండ్ కాడ అందరిని పిలిచి చర్చ పెడదాం ఉన్నారు. మంత్రులు పంచోట్ల కాడ పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా నడుస్తా ఉన్నది. నీకొక రూలు, నీ ప్రభుత్వానికి ఒక రూలా? నువ్వు దమ్మున్న మొగోడివి అయితే నీ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గం వరకే తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గంలో
1 గంట నుంచి 6 గంటల వరకే షాపులు నడపాలని తీసుకురా. ఆ రోజు టెండర్లా నువ్వేం చేసినావు? 10 గంటల సంది షాపులు నడపాలి, రాత్రి 10 గంటల దాకా అని చెప్పినావు. 12 గంటలు. మరి నీదేం రూల్ ఇది? నీదేం రూలు? వాళ్ళని బెదిరిస్తావు, షాప్ యజమానులను బెదిరిస్తావు. 3 లక్షల రూపాయలు సుమారు ఒక్కొక్కటి 50-60 వేస్తే గానీ ఒకటి వచ్చింది. అంటే ఎంత? 1,50,00,000 పెడితే ఒక షాప్ వచ్చింది. అసొంటివన్నీ బెదిరించాయి, నడిపితే నడుపు, లేకపోతే లేదు, ఒక 60,000 ఇస్తా పో, తీసుకొని పో అని అహంకారం. ఇవాళ ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా చూస్తుండ ఆయన. మునుగోడు నియోజకవర్గం ఇది తెలంగాణలో ఉందని అనుకుంటలేడు. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద రాజు. ఆ రాజు కింద వీళ్ళంతా పతానులు, వీళ్ళంతా సేవకులు, బంట్రోతులు అని ఆలోచిస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం. సూరారం కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దళిత భూములకు రక్షణ కల్పించాలంటూ MRPS ధర్నా. పెత్తందారులకు కొమ్ము కాస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్. NTR మినీ స్టేడియంలో అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్.